2000 పర్ మంత్‌కి స్లిమ్ లైఫ్ జిమ్ జాయిన్ అవ్వడం బెస్టా? అది వర్తేనా? ఈరోజు కంప్లీట్‌గా తెలుసుకుందాం. వెల్కమ్ టు జిమ్ హంట్ విత్ లక్కీ. ఈ సిరీస్‌లో మనం నెల్లూరులో ఉన్న ప్రతి జిమ్‌ని విజిట్ చేసి మెంబర్‌షిప్ ప్రైజింగ్ నుంచి ఎక్విప్‌మెంట్, ట్రైనర్స్, క్రౌడ్ ఎలా ఉంటారు, హైజీనెస్ ఉంటుందా అండ్ ఎక్స్‌పీరియన్స్ వరకు అన్నీ హానెస్ట్‌గా రివ్యూ చేస్తాం. ఈరోజు మనం రివ్యూ చేస్తున్న జిమ్ వచ్చి స్లిమ్ లైఫ్ జిమ్. లొకేషన్ గురించి మాట్లాడుకుంటే ఇది డైకాస్ రోడ్ ఏరియాలో ఉన్న వెంకటస్వామి గుడి దగ్గర కరూర్ వ్యాస్య బ్యాంక్ పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది. ఈ లొకేషన్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ జిమ్ ని యాక్సెస్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. జిమ్ లో ఎంటర్ అవ్వగానే షూ ర్యాక్ సపరేట్ గా ఉంటుంది. అవుట్ సైడ్ చిప్పల్స్ లేకపోతే అవుట్ సైడ్ షూస్ లోపలికి అలో కాదు. సో వర్కౌట్ ఏరియా కూడా క్లీన్ గా ఉంటుంది. ఎప్పుడైతే మనం జిమ్ లోకి ఎంటర్ అవుతామో ఫస్ట్ మనకి కార్డియో సెక్షన్ కనిపిస్తుంది. 2 థ్రెడ్ మిల్స్, 2 సైకిల్స్ అండ్ ఒక రన్నింగ్ మిషన్ అండ్ అలానే 2 క్రాస్ సైక్లింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి. తర్వాత స్ట్రెంత్ ట్రైనింగ్ గురించి వస్తే అన్ని మిషన్స్ ప్రాపర్ గా అడ్జస్ట్ చేసి ఉన్నారు. అడ్జస్టబుల్ బెంచెస్ 2 ఉన్నాయి. ఫ్లాట్ బెంచెస్ 2 ఉన్నాయి. ఫ్రీ వెయిట్ సెక్షన్ కూడా ఉంది. వెయిట్స్ అప్ టు 30 కిలోస్ ఉన్నాయి. వెయిట్ ప్లేట్స్ అయితే మినిమం 2.5 కిలోస్ నుంచి 20 కిలోస్ వెయిట్ ప్లేట్స్ వరకు ఉన్నాయి. వెయిట్ ప్లేట్స్ సింగిల్ ప్లేట్సే కాదు, చాలా ప్లేట్స్ ఉన్నాయి కాబట్టి వెయిటింగ్ చేయాల్సిన అవసరం అస్సలు ఉండదు. జిమ్ లో టీవీ విత్ మ్యూజిక్ ఉంటుంది. సో కొంచెం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎంటర్టైన్మెంట్ కూడా ఉండొచ్చు అండ్ మోటివేషన్ కూడా ఉంటుంది. అండ్ అలానే జిమ్ హైజీన్ గా ఉంటుంది. ఇది పెద్ద జిమ్, చిన్న జిమ్ అయితే కాదు. సో చాలా మంది అయినా ఇక్కడికి వచ్చి ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. వాష్రూమ్స్ నీట్ గా ఉన్నాయి. వాటర్ కోసం ఆర్ఓ వాటర్ ని యూజ్ చేస్తారు అండ్ కూలింగ్ వాటర్ ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. క్రౌడ్ మ్యాటర్ కి వస్తే ఇది నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. మార్నింగ్ టైం అంతగా ఎవరు ఉండరు, కానీ ఈవినింగ్ అయితే కొంచెం రష్ గా ఉంటుంది. ఈ రోజు మండే. నార్మల్‌గా ప్రతి సండే అప్పుడు అందరూ అనుకుంటారు, రేపు మండే నుంచి ఖచ్చితంగా జిమ్‌కి వెళ్ళాలి అని చెప్పి. కానీ ఈరోజు నేనెళ్ళాను కదా! ఈరోజు కూడా అంతగా ఎవ్వరు రాలేదు. ఇప్పుడు మెంబర్‌షిప్ గురించి వస్తే 1 మంత్ 2000, 3 మంత్స్ 4500 అండ్ 1 ఇయర్‌కి 8000. జిమ్ టైమింగ్స్ వచ్చి మండే నుంచి సాటర్డే వరకు మార్నింగ్ 5:30 నుంచి 10:30 వరకు ఉంటుంది. అండ్ ఈవినింగ్ 4 PM నుంచి 9 PM వరకు ఉంటుంది. సండే అయితే 6-9 AM ఉంటుంది. నేను ఇక్కడ పాస్ట్ 2 మంత్స్ జిమ్ చేశాను. అందుకే ఇక్కడే ఫస్ట్ రివ్యూ ఇస్తున్నా. అలా అని చెప్పి అన్ని పాజిటివ్స్ చెప్తాను, నెగెటివ్స్ అసలు ఏం చెప్పను అని చెప్పి ఏమనుకోబాకండి. నేను ఏమైతే ఫీల్ అయ్యానో హానెస్ట్‌గా మొత్తం రివ్యూ ఇస్తాను. ఇప్పుడు పాజిటివ్స్ గురించి మాట్లాడదాం. ఇది ఏసీ జిమ్ కాబట్టి మార్నింగ్ 5:30 నుంచి 10 వరకు ఆల్మోస్ట్ ఏసీ ఆన్ చేసే ఉంటారు. అండ్ అలానే జిమ్‌కి మనం మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ రావచ్చు. ఎటువంటి లిమిట్ లేదు. చెస్ట్‌కి, షోల్డర్‌కి అండ్ బ్యాక్‌కి సెపరేట్ మెషిన్స్ ఉన్నాయి. మల్టిపుల్ బెంచెస్ ఉండడం వల్ల వెయిట్ చేయాల్సిన అవసరం అస్సలు ఉండదు. కార్డియో సెక్షన్ కూడా చాలా బాగుంటుంది. ఈ కార్డియో ఇంతసేపే చేయాలి, ఈ థ్రెడ్‌మిల్ ఇంతసేపే చేయాలి అని చెప్పి టైం అంటూ ఏమీ ఉండదు. ట్రైనర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఒకవేళ మీరు తప్పు ఫార్మ్ చేస్తూ ఉంటే అది తప్పు, ఇది కరెక్ట్ అని చెప్పి వాళ్ళే చెప్తారు, మనం ఏం అడగకపోయినా. పార్కింగ్ ఏరియా కూడా బాగుంటుంది. జిమ్‌కి సీసీటీవీ లేకపోవచ్చు కానీ కింద బ్యాంక్‌కి అండ్ పక్కన షాప్స్‌కి సీసీటీవీస్ ఉన్నాయి. సో మీ వెహికల్స్ అన్నీ సేఫ్‌గా ఉంటాయి. ఇప్పుడు నెగెటివ్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ లెగ్ కోసం మిషన్స్ అంత పర్టిక్యులర్‌గా ఏమీ లేవు. జస్ట్ స్మిత్ మిషన్, సీటెడ్ కాఫ్ రైజెస్ అండ్ లెగ్ ప్రెస్ ఉంది గానీ అది కూడా ఓల్డ్ మోడల్. ఒకవేళ లెగ్ ప్రెస్ మాత్రం కొత్త మోడల్ ఉంటే ఇది చాలా బెటర్ అవుతుంది. అండ్ అలానే జిమ్ మనకి నైట్ టైం చాలా బాగుంటుంది. మార్నింగ్ టైం లైటింగ్ అంతగా ఉండదు. ఒకవేళ ఎవరైనా అలాగా వీడియోస్ తీసుకోవాలనుకుంటే వాళ్ళు నైట్ టైమే ప్రిఫర్ చేయండి. మార్నింగ్ టైం మీరు తీసుకున్నా కూడా వీడియో అంత క్వాలిటీగా ఉండదు. జిమ్ ని రోజు క్లీన్ చేస్తారు కానీ మిర్రర్స్ అంతగా క్లీన్ ఉండవు. చాలా సార్లు నేనే మిర్రర్స్ ని క్లీన్ చేసుకున్నా వీడియోస్ కోసం అని చెప్పి. అండ్ అలానే పర్ మంత్ 2000 అంటే చాలా ఎక్కువ. జిమ్ చేసే వాళ్ళు చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు. 2K పర్ మంత్ అంటే చాలా ఎక్కువ. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఇయర్లీ ప్యాకేజ్ తీసుకుంటారో అంటే 8000, ఇది చాలా బెస్ట్. అంటే పర్ మంత్ కి 670 రూపీసే పడుతుంది. ఇంకా నా ఎక్స్‌పీరియన్స్ చెప్పాలంటే వర్కౌట్ అయితే ఏం ప్రాబ్లమ్ లేకుండా చేసుకోవచ్చు. ఎక్విప్‌మెంట్ అంత హై క్వాలిటీ అని చెప్పలేను కానీ ఇట్స్ బెటర్ ఫర్ బిగినర్స్. అండ్ నాకు నచ్చింది ఏందంటే ఇక్కడ ట్రైనర్స్ చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా అండ్ మంచిగా ఉంటారు సపోర్ట్ చేస్తూ. ఇఫ్ మీరు డైకాస్ రోడ్ కి దగ్గరలో ఉంటే మీ బడ్జెట్ 2000 నుంచి 8000 లోపల ఉండి అండ్ దాంట్లో కూడా మీకు ఏసీ జిమ్ కావాలంటే ఈ జిమ్ ని ఖచ్చితంగా ప్రిఫర్ చేయొచ్చు. జస్ట్ 1 మంత్ కోసం 2000 పే చేసి ఎక్స్‌పీరియన్స్ చేస్తాను అంటే అది మీ ఇష్టం. ఇది మాత్రం జస్ట్ నా ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో నా ఫస్ట్ వీడియో కాబట్టి ఇది సరిగ్గా వచ్చి ఉండొచ్చు, సరిగ్గా రాకపోవచ్చు. కానీ నెక్స్ట్ టైం ఫ్యూచర్‌లో చేసే వీడియోస్ మాత్రం మంచిగా చేస్తాను. మంచిగా ప్రిపేర్ అయ్యే వీడియోస్ తీస్తాను. అండ్ ఇప్పుడు దీంట్లో ఏవైతే మిస్టేక్స్ చేసుంటానో నెక్స్ట్ టైం ఆ మిస్టేక్స్ ఏవి రిపీట్ చేయను. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో జిమ్ రివ్యూతో కలుసుకుందాం. ఆర్ మీరు కూడా చెప్పొచ్చు ఈ జిమ్ ని రివ్యూ ఇవ్వండి అని చెప్పి. సో ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో చెప్పండి. సో గాయ్స్, ఈ వీడియో గాని నచ్చితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ అలానే మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఇన్‌స్టాగ్రామ్ లో ఇట్స్ లక్కీ లిఫ్ట్స్ అనే అకౌంట్ ని ఫాలో అవ్వండి. సో గాయ్స్, సీ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్ ఆఫ్ జిమ్ హంట్ విత్ లక్కీ.